ఎదురెదురుగా ఉండి ఎడమొహం పెడమొహంలా ఉండకూడదు. అమ్మ మీద నాన్నకున్న కోపం పోవాలి. అమ్మ మీద నాన్నకు మళ్ళీ ప్రేమ చిగురించాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియజేయి. గట్టమ్మనేని వంశానికి చెందిన చిన్న కొడుకు చిన్న కోడలు మధ్యకు రాబోతున్న ఊహించని విపత్తు. మగల మధ్య మరింత అలజడిని రేపబోయే పెను ప్రమాదం. భార్యాభర్తలను అల్లకల్లోలం చేయబోతున్న గండం. ఇదేంటి? ఇటువంటి సందేశాలను అమ్మవారు పంపించింది. అమ్మా నాన్నలకు మంచి జరగబోతుందని నేననుకుంటుంటే ఇటువంటి భయంకరమైన సంకేతాలను అమ్మవారు ఎందుకు పంపించింది? అమ్మా భవాని, అమ్మకు పెట్టిన పరీక్షలు సరిపోవా? ఇంతకాలం అమ్మా నాన్నలను దూరం పెట్టింది సరిపోదా? హాయ్ డాడ్. హౌ ఆర్ యు బేబీ? ఐఎమ్ గుడ్ డాడ్. ఏం చేస్తున్నావు? టెక్సాస్ లో ఫ్రెండ్ ఉంది, తన బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాను. చూడు బేబీ, ఈ శశిధర్కి ఒక్కర్తవే కూతురివి. నీ కోసం ఎంత సంపాదించాలో అంత సంపాదించాను. మరో 4 జనరేషన్స్కి లోటు లేనంత. ఇక నువ్వు ఇండియా రావడమే ఆలస్యం. నీ పెళ్లి సందడి మొదలైపోతుంది. నచ్చిన వాడు దొరకాలి కదా. మంచి మంచి మ్యాచెస్ రెడీ చేసి పెట్టాను. అందులోంచి నువ్వు ఒక సంబంధం పిక్ చేసుకుంటే మిగిలిన పనులన్నీ మొదలైపోతాయి. బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో మీరెంత కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకున్నారో, లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈ మాయ కూడా అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోవాలనుకుంటుంది. బికాజ్ బిజినెస్ లో నష్టం వస్తే కవర్ చేసుకోవచ్చు, లైఫ్ లో నష్టం కలిగితే ఆ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలా ఇవ్వండి. మాయా. హాయ్ మాధవి, ఎలా ఉన్నావు? 4 days అయింది. నీ దగ్గర నుంచి నార్మల్ కాల్ లేదు, కనీసం వీడియో కాల్ లేదు. ఎలా ఉంటాను? దిగులు పెట్టుకుని ఉంటాను. ఐ లవ్ యూ మామ్. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోకపోతే తర్వాత ముదిరిపోయిన అబ్బాయిలు దొరుకుతారు. నీ ఇష్టం. ఈ మాయ కోసం ఒకడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ఆ మనిషి నన్ను బతుక్కుంటూ వస్తాడు. యు డోంట్ వరీ. పోనీ మోడర్న్ స్వయంవరం అరేంజ్ చేయించమంటావా? స్వయంవరంలో శివధనుస్సుని విరిచే సాహసం చేయగలిగే అంతవాడు నాకు అవసరం లేదు. ప్లెయిన్ గా, ప్యూర్ హార్టెడ్ గా, హానెస్ట్ గా నా మనసును గెలుచుకుంటే చాలు. అలాంటి వాడిని కష్టపడి పట్టుకుంటాం. నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నువ్వు తొందరగా ఇండియా వచ్చాయి. ఓకే మామ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇండియాకి వచ్చేస్తాను. ఇదిగోండి. ఓకే బేబీ. డ్రైవింగ్ చేసి రెస్ట్లెస్ అయినట్టున్నావు,
రెస్ట్ తీసుకో. బాయ్. థ్యాంక్ యూ డాడ్. తనది అందరమ్మాయిల లాంటి మనస్తత్వం కాదు. నువ్వు ఏదో ఒక రోజు నా ముందు ఇంత హార్ష్గా రియాక్ట్ అవుతావని తెలుసు. అందుకే జ్యూస్ లో పాయిజన్ కలిపాను. నువ్వు అమెరికన్ కల్చర్తో నన్ను భయపెట్టాలనుకున్నావు. నేను ఇండియన్ కల్చర్తో కూల్గా ట్రై చేశాను. దిస్ ఇస్ యువర్ లాస్ట్ డే. నో మాయా, సేవ్ మీ ప్లీజ్. ఐఎమ్ సారీ. నీ కాళ్ళు పట్టుకుంటారు. ప్లీజ్ ఇంకెప్పుడు నీ జోలికి రాను. నన్ను పెళ్లి చేసుకోమని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టావు. నిజంగా రావా? రాను. రావా? ఇంకెప్పుడు రాను. ప్లీజ్ సేవ్ మీ.